పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి మనం సింధు జలాలు వెళ్లకుండా చేయడంతో పాకిస్తాన్ మొదట్లో పెద్దగా భయపడలేదు. ఎందుకంటే భారత్ దగ్గర అంత నీటి నిల్వ సామర్థ్యము లేదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎలాగో నీళ్ళు ఇచ్చేస్తాం కాబట్టి ఇంతవరకు డ్యాములు నిర్మించలేదు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా కొంచెం మాకు జనాభా పెరిగారు, నీరు సరిపోవడం లేదు, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం రండి అంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా చర్చలకు రాలేదు. సరే, దాన్ని పెద్దగా భారత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పటికే 370 రద్దు చేశాం కాబట్టి ఇంకా కశ్మీర్ పై ఏడుస్తూ ఉంది కాబట్టి ఈ సింధు జలాల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వెంటనే సింధు జలాలు ఆపేశాం. పాకిస్తాన్ ఏమనుకుందంటే మహా అయితే కొన్ని రోజులు ఉంచుతారు వీళ్ళు నిల్వ, ఎందుకంటే నిల్వ సామర్థ్యం లేనప్పుడు నీటిని ఏ విధంగా ఉంచుతారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, కొంతమంది సలహాదారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి హుషారైనటువంటి మాటలు చెప్పారు. భారత్కి అంత సీన్ లేదు, భారత్కి నిలువించే అంత సామర్థ్యం లేదు, ఖచ్చితంగా మనకి నీరు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఏం చేసుకుంటారు, నీరు ఏ విధంగా మళ్లిస్తారు అంటూ పాకిస్తాన్ పర్యావరణవేత్తలు కొంతమంది పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్న వాళ్ళందరూ మభ్య పెట్టడానికి మాట్లాడితే షాబాజ్ షరీఫ్ కూడా వాస్తవమేలే అనుకున్నాడు. కానీ ఈ రోజు మనమైతే నిల్వని బాగా ఆపగలిగాం. దాదాపు 30% వరకు నిల్వలు ఉంచగలుగుతున్నాం, నీటిని అటు వెళ్లకుండా చేయగలుగుతున్నాం. ఇప్పటికే ఖరీఫ్ పంట పరిస్థితుల్లో పాకిస్తాన్లో ముఖ్యంగా సింధు ప్రావిన్స్, అలాగే పంజాబ్ ప్రావిన్స్, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారు. ఇప్పటికే ఆ 2 ప్రావిన్స్లు సమానంగా నీరు పంచుకోవాలి అంటూ ఇరిగేషన్కి అయితే పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది, మీరే పంచుకోండి, మీరే ఆ పంచాయతీలు చేసుకోండి అని. ఉన్నవే ఎన్ని 1,15,000 క్యూసెక్కుల నీరే ఎంతో ఉంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ మరొక బాంబు పేల్చింది. అదేంటంటే ఇక కశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నిల్వ పెంచడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది. ఈ నిల్వ పెంచడంతో పాటు ఇప్పుడు మరికొన్ని ఏంటంటే ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జమ్మూ కాశ్మీర్లో 4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది. వీటిల్లో సింధుపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు, చేనాబ్పై కిర్తాయి 2, సవరల్ కోట్, జేలంపై ఉరి 1, 2 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని 1, 2, 3, 4 ప్రాజెక్టులు. ఈ 4 ప్రాజెక్టులతో పాటు ఉన్నటువంటి పాత ప్రాజెక్టుల్ని కొంచెం నిల్వ సామర్థ్యం పెంచుతున్నారు. సో దీనివల్ల పూర్తిగా నీరైతే పాకిస్తాన్కి ఆపడానికి వీలుంటుంది. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తి అవడానికి మరో 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఏదైనా సరే ఇప్పటికి మనం 28 నుంచి 30% నీరు ఆపగలిగాం. అలాగే ఈ 4 ప్రాజెక్టులు పూర్తయితే పూర్తిగా నీటిని ఆపగలుగుతాం. కాబట్టి పాకిస్తాన్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడతాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి పాకిస్తాన్ ఇప్పుడు.